ప్రకాశ్ అన్న కుర్రోడు చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాడు. భార్య లేదు, పిల్లలు లేరు. ఇల్లు కూడా అది అప్పుడేదో ఆ టైంలోనే చేసుకున్నాడు, అది ఊరిపోయింది. అంతా కూడా పైనే బతకడానికి మార్గం. అతనే వంట చేసుకోవడం, అతనే తినడం. ఆధార్ కార్డు కూడా లేదు. మరి ఆధార్ కార్డు ఊర్లో ఏదో చేసి చాలా ప్రయత్నం చేసాం. మా గొలుగొండ మండలం మొత్తం ప్రయత్నం చేసాం. ఎంఆర్ఓ ఆర్ఐ దగ్గర కలెక్టర్ కూడా వెళ్ళాం, కానీ పని అవ్వలేదు. ఆయన గత జీవితం వదిలిపెట్టేసి నార్మల్ స్థితిలోకి వచ్చిన తర్వాత దేవుడు చూసారా ఎన్ని పనిష్మెంట్లు ఇస్తున్నారో. దీని అంతటికి కారణం ముందు చేసిన తప్పులు. అది మెయిన్. అదే అంటాం, మనం ఉండేటప్పుడు కొంచెం దేవుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఇతరులకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇతరులకు అన్యాయం చేసే క్షోభ మాత్రం మనం తీసుకోకూడదు. అది ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు మనకు అది వెంటాడి ఉంచుతుంది. మనం ఎంత మారిపోయినా కూడా అది మన వెనకాతలు ఉంటది. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సరే, ప్రస్తుతానికి అయితే బియ్యం అవి ఉన్నాయా? ఎన్ని కేజీలు ఉన్నాయి? 5-6 కేజీలు ఉన్నాయి. నేను ఇస్తాను, తీసుకుంటారు కదా? శివ తీసుకురండి. అమ్మా కొంచెం వచ్చి ఈయనకి చెయ్యి ఇరిగిపోయింది, కొంచెం సాయం చేయండి. ఇలాగ కొంచెం గచ్చి హైట్ లో చేసుకుని అలా డౌన్ లోకి పెట్టుకోండి. మీరు జారకన్నా ఉంటారు, ఆ జారిపోవడం వల్లే కదా మీకు చెయ్యి ఇరిగిపోయింది. సో మా సిమెంట్ కి వాటికి ఖర్చులకి నేను 15,000 రూపాయలు ఇస్తున్నాను. సంతోషం.